మాణిక్యం అన్నయ్య. అన్నయ్య మాణిక్యం. నీకేం డౌట్ లేదు నా పని అయిపోద్ది. అన్నయ్య మాణిక్యం రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటున్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నావేంటి? ఏ చిన్న షాంపూ పట్రా. లక్ష్మీ బావా లక్ష్మీ బావా అంటే నాన్న వచ్చినట్టు, శంకర్ దాదా అంటే అమ్మ వచ్చినట్టు. వదినా తలపేసుకో, మూసుకో. ఇటు బామ్మ తిరిగిపోయాడు. ప్రాబ్లం ఏంటి? ముందు ఇది చెప్పు, మోనిక దగ్గర నీకు మ్యాటర్ ఉందా లేదా? ఉందా లేదా? ఏమైంది? సంగతి నీకు తెలియదులే కానీ ముందు చెప్పు. అదేం లేదు మొద్దు, నా ఫ్రెండ్ సుజాత ఉందిగా. ఎవరో? అదే మొద్దు, స్పెక్స్ పెట్టుకుని డల్ గా ఉంటుంది. దానికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు. ఆ ల్యాండ్ అమ్మి దానికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. పాప వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోయిందా? ఏం చెప్తున్నాను? అదేనే మీ ఫ్రెండ్ మ్యారేజ్, వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంతేగా. అన్నతో మాట చెప్తాలే, పని అయిపోద్ది. అయ్యో బాబోయ్, నువ్వు గ్రేట్ రా బాబు. పర్లేదంటావా? పని అవుతుంటావా? రేపు వాళ్ళని తీసుకురానా? అదే ఏది? అదే మొద్దు, మేము కాదని అంటాం, మీరే బ్రతిమలాడుకోవాలి. మూత పెట్టు, మూత పెట్టు. పెడతాని ప్లీజ్ పెట్టు. లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా మా నాన్నలే. నువ్వు పెట్టు, నువ్వు పెట్టు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు పెట్టు, నువ్వు పెట్టు. రండి అన్నగారు. నమస్తే బాబీ. నాన్నగారు సీను గారు. అదే సీను, నువ్వైతే ఈజీగా అయిపోద్దని చెప్పావు కదా, అందుకే తీసుకొచ్చాను. నాన్నగారు కూర్చోండి. కూర్చో. సీను పర్లేదు కదా, పని అవుతుంది కదా. అసలు అవతలి వాళ్ళు ఏ పార్టీ నాన్నగారు? సౌండ్ పార్టీ అంట, నువ్వే చూసుకోవాలి. ఒకటి స్ట్రాంగ్. సీను నీకే ఫోన్ ఏంటి, నన్ను ఇలా చూస్తున్నాడు? మీరు చెప్పండి నాన్నగారు. మీరు ఓపెన్ గా చెప్పండి, ఏం మోమాట పడకండి. మన సీనే కదా. ఇంతకీ ల్యాండ్ ఎక్కడ? రోడ్ నెంబర్ 24. రోడ్ నెంబర్ 24 అంటే అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. అదే మొత్తం నువ్వు నన్ను హక్ చేసుకుని పారిపోయావు ఆ నెక్స్ట్ స్ట్రీట్. ఓ మంచి ఏరియా, బాగుంటుంది, చేసేద్దాం. అదే సుబ్బు చెప్పిందిగా, డెఫినెట్ చేసేద్దాం. అరే ఎంత కదా మన ఏరియా. ఏంటి డౌటా? పర్లేదు కదా, పని అవుతుంది కదా. అన్నా జర్నలిస్ట్ అన్నా, బాగా నుంచి కూడా కొంచెం రాయొచ్చన్నా. మేము గ్యాంగే అన్నా, మేము జనాలు కొడుతున్నాం అన్నా. మమ్మల్ని చూడలేదు నువ్వు. ఏంటన్నా సెల్ ఏందన్నా? రే మలేష్ అన్న కొత్తలు కొని ఇరే మరీ కాకండి. అన్నతో మాట చెప్తే పని అయిపోద్ది. వెహికల్ ఉందిగా, మైల్ తెలుసుగా. తెలుసు. మార్నింగ్ 8:30కి వచ్చేయండి, కలిసి వెళ్ళిపోదాం. 8:30 కరెక్ట్ గా చెప్పు. మీరు 8:30 కల్లా వచ్చేయండి, సీను రెడీగా ఉంటాడు. ఫిక్స్. బాబు, నేను అన్ని రకాల ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. మీరే ఏదైనా చెయ్యాలి. ఇది జరగకపోయిందంటే దీని పెళ్ళి ఆగిపోతుంది బాబు. నాన్నగారు మీరు ఏడవకండి, సీను చూసుకుంటాడు. దీన్ని కూడా ఏడుస్తావంటే? నీ గురించి చాలా ఎక్కువ చెప్పేశాను. పర్లేదు కదా, పన్నది కదా. తీసుకోదండి అన్ని మొత్తం తీసుకో. అమ్మా సైతం తీసుకెళ్ళి పని అయితే చెప్పండి కదా. బయలుదేరి. లవ్ చేసింది కానీ లోకి అయిపోయింది. ఏంది అమ్మా? అబ్బో పొరుగుతో కష్టమానా? బుచ్చు కట్టావా? బొమ్మలు కూడా వద్దురా. సీను, రాత్రికి నా పెళ్లి తప్పకుండా రావాలే. నీ పెళ్ళం వస్తుందా? థూ నీ జాతి. సలాం అలైకుం చిచ్చాబాయ్. అలైకుం సలాం. అన్నాక అన్నా అందరై రండి అన్న. నమస్తే అన్న, ఇట్రండి అన్న. ఈయన బాబ్జీ అని మా అంకుల్ అవుతారన్నా, ఆర్టీసీలో పనిచేస్తున్నారు. అదే నా కూతురు పెళ్లి కోసం 5 years బ్యాక్ బంజారా హిల్స్ లాగా అంటున్నా. ఆడాడో సుధాకర్ రెడ్డి అంటున్నా, చెత్తన కొడుకు. ఏం టెన్షన్ పడుకో, అన్న ఎక్కడ ఉన్నాడుగా, ఎవడేం బేగలేడు. మా వాడు కొంచెం టెన్షన్ ఎక్కువ అన్న. అదే నా ఆడేదో షాపింగ్ కాంప్లెక్స్ ఆడుతున్నా, పక్కన మనోడు ల్యాండ్ అంటే కబ్జా చేశాడు. పాపం నా మళ్ళీ కూతురు పెళ్లి కూడా ఆగిపోల్సి వచ్చింది. ఆడు ఒకసారి వార్నింగ్ అవ్వాలన్నా.
ఆడ గురించి ఎంక్వైరీ చేశాను అన్న. ఆడ బాగా బలిసినాడని తెలిసింది. 9849 ఇదేం 7 అన్నా? 7. అని ఒకసారి మాట్లాడండి. పోరా. బయటికి పోరా. అందుకే చెప్పినా పూరగాళ్ళని ఏడబెట్టాలని ఆడబెట్టాలని, లేకుంటే నెత్తి నెక్కుతారు కొడుకులు. దందా తీసుకొచ్చిండు, రేపటి సంది దందాలు బీ చేస్తాడన్న ఈడు. మనకేమో తక్కువ. ఆడికేం గాలి ఎడిరేస్తా, నాకేం నేను ఎడిని. ఎవరికంటే ఆడుకుంటాయి. రే ఈడు మటీరియల్ లేదురా. ఆ రాబర్ట్ రాజు గారు అయితే ఈడు పేరు చేస్తుందంట. చేస్తాను అక్కడ. అసలు పేరేంటి? వీరెడ్డి. ఆ? వీరెడ్డి. వీరెడ్డి. ఇన్స్పెక్టర్ వీరెడ్డి తెలుసు నీకు? ఇటు స్టేషన్లో పెట్టి చెత్తగా ఎత్తుకాడంట. బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద వేగించాడంట. ఇప్పటికీ వీరెడ్డి నా కొడుకు దడదలాడతాయి. ఇటు పెద్ద గుంట అంట. అయినా అప్పట్లో కాంపిటీషన్ లేకుండా అవులాగాలంతా గుండలేరు. ఇప్పట్లాగా మనం గల్లీలో కూడా గాడు. ఎడగలరా? అదే అన్న లడ్డన్ దావతిచ్చును ఆడికే పోయేస్తున్నా. ఓ లడ్డుగడ ఎరిగేలావా? ముందు ఎవరో పరిచయం నీకు? ఆ లడ్డే నేను. అసలు ఎవరు ఫ్రెండు? నువ్వేనా రై మాణిక్యానికి అన్న గొడవ అప్పుడు అన్న? లడ్డానికి మనకైతే గొడవలేదు కదా. ఊకోరా. ఏ ఊరిగా ఆడోకో. నీ పని జరుగుద్ది, నేను చేస్తా. మాణిక్యంతో గొడవ అంటే ప్రాబ్లం అయిపోతుంది కదరా. చెప్తే వినరు కదరా. ఏంటో డిస్కషన్? అదే అన్న మాణిక్యంతో గొడవ ఎందుకు అంటుండు. అదే డైరెక్ట్గా నాతో చెప్పచ్చుగా. తొక్క డిస్కషన్ ఎందుకు? రాయ్ ఎప్పుడైనా ఎదిరిస్తేనే వాల్యూ ఉంటుంది. కరెక్ట్ అన్న. అరే ఇద్దరు కోపం వస్తే కొట్టాలమన్నా. 10 మంది పోరగాళ్ళు వేసుకొని తిరగంగానే కూడలేకపోతారా? అయినా పోరలు లెక్క ఉండాలా, దిగితే తెలుస్తుంది. అన్నా ఇంకొకసారి ఆలోచిద్దామన్నా. ఏంటి ఆలోచించే తొక్క? జరిగేదో జరుగుద్ది. అయినా మనం ఒకరి కింద పని చేయడం ఏంటి? ఇదంతా మనం డీల్ చేస్తున్నాం అంతే. సతీ అన్న మరి బ్యాచ్ అందరికి ఫోన్ చేయి. మార్నింగ్ 7 కల్లా స్పాట్లో ఉండాలని చెప్పి. అలాగే. డాక్యుమెంట్స్ ఉన్నాయిగా? రే మళ్ళీ డాక్యుమెంట్స్ తీసుకో. సరే. రే నువ్వు వాటి నైట్ ఫెన్సింగ్ చేయండి. సరే అన్న. సుబ్బుకి మ్యాటర్ తెలియదు నాకు. బాబ్జీ 5,000 400 ఖర్చులు ఉంటాయి కదా, మంది ఇట్లా తాగుతారు. రా దుబాయ్ రెడీ. వాన ఏదో పని చెప్పిండట అన్న, అందుకే రాలేదంట. మా పనులేవు మరి, నేను రాట్లా. చెత్త తొక్క నాకేడ అక్కర్లా, నేను ఒక్కడ తీసుకోగలను. ఇటే ఎవడొచ్చినారో పని పనిలాగా ఒకడు. అన్న లడ్డుగడు వచ్చు. ఆడు ఎక్కువ తక్కువ మాట్లాడితే అస్సలు పోకన్నా, ఎవ్వడేం బీకడు. వస్తున్నాడన్నా. రే కూర్చో. సీను బోడు వాదినేంద్ర బిడ్డ, అడ్డలు అడ్డ పెట్టి ఆడుతుర్రు. ఎవరు వచ్చినా చూసినావా? లడ్డన్న వచ్చిండు.
అన్న ఇక్కడ నిజేనా అన్నిటికడం వస్తుంది. ఏయ్, నా సంగతి నీకు తెలియదు. ఇప్పుడు చెప్తుండా 4 మటర్లు కాదు 7 మటర్లు చేస్తున్నా సీన్గా. నువ్వు ఎంతమంది వేస్తే నాకేంటి, నేను ఒక్కడిని వేస్తే చాలు, నేను అకౌంట్లోకి వచ్చేస్తాను. నువ్వు కొట్రా. ఏయ్, ఎవరు అక్కడ అడుగుతున్నావు? ఏయ్ కాల్ చేయండి. ఏయ్ దగ్గర. ఏయ్ చల్ బాగా కాల్. సీన్గా ఎక్కడరా? రే నెక్స్ట్ మాట్లాడు. అన్నం రమ్మను, అన్నతో మాట్లాడు. చాలా నీకు అన్న కావాలరా? మనకెందుకన్నా, మన ఇజ్జత్ పోతుంది. నువ్వు ఊరుకో, అన్న కూడా ప్రాబ్లం అవుతుంది. నేను చూసుకుంటా కదా, నేను మాట్లాడతా కదా. చాలే అన్న అదే సుధాకర్ రెడ్డి సైట్లో ఉన్నా అన్న. అన్న సీనిగాడు ఓవర్ చేస్తుండన్నా. అన్న బోర్డు కూడా మార్చిండన్నా. అన్న వస్తున్నా అచ్చిపోతానా గట్లే అన్న. అన్న నువ్వు అన్న గట్టన్నా పద అన్న. సరే అన్న. ఆ, 60-40 అయితే మంచిది. ఒరిజినల్స్ ప్రాబ్లం లేవు, మనీ క్రియేట్ చేస్తాం. డాక్యుమెంట్స్ ఉన్నాయిగా, అది అది పెద్ద ప్రాబ్లం కాదు. ఏమిరా బోర్డు పెట్టినావు? అప్పుడే సెటిల్మెంట్ రేంజ్కి పోయినావురా? మేము కూడా సెటిల్ అవ్వాలి కదన్నా. యాక్చువల్గా ఈ ల్యాండ్ నాదేనన్నా, కానీ సుధాకర్ రెడ్డి అన్యాయంగా రమలేష్ వాళ్ళు ఏమైనా చేస్తారంటావా? ఆడగాని సీన్ లేదన్నా. లేరా, డెఫినెట్గా అటాక్ చేస్తారు. నువ్వు కూడా ఏందన్నా భయపడతావు? ఫ్రెండ్గా చెప్తే ఊరుకొస్తాండి, అందరు తెలియరా? ఎవడో భయపడలేదు ఇక్కడ. వాళ్ళని కొట్టడం తెమ్మంటో, వాళ్ళు మనం కొట్టుకుంటూ చూసుకోవడం తెమ్మంటు ఉరకటం కాదు. ఇప్పుడు లేస్తావా? లేరా, అన్న ఏదో స్కార్పియో వచ్చిందన్న. మాణిక్యమ్మలో ఉందేంట్రా? త్రిపులేటా? అట్లనే ఉంది చూస్తున్నా. రే రెడ్ కలరా? రే వెళ్ళి చూసరా. అలా ఏంట్రన్నా? అరే నువ్వు ఓరా బై. కన్నీ ఇబ్బంది నా కొడుకు. ఎక్కడి నుంచి అమ్మా? విజయవాడ నుంచి. ఎవరి తాలూకా? కేఎస్ గారి తాలూకా. ఓహో, ఏరియా అంత మంచిది కాదు, గొడవలు జరుగుతుంది, వెళ్ళిపో. చేంజ్ ఇచ్చి పంపించేసా. ఆడితో సోదేంట్రా ఆడికి? నువ్వెందుకు వచ్చారా? మేమేం రాలే, వాళ్ళు తీసుకురమ్మంటే వచ్చాం. బాబు ఏంట్రా ఏమంటాడు మావాడు?
మాణిక్యాన్ని కొట్టాలంట ఓ న్యూస్ అలా వెళ్ళిందా బాబు? ఏ కాదా అంటే రాంగ్ వెళ్ళిందేమోనని. 7 సార్లే గానీ నెక్స్ట్ ట్రిప్ ఏంటి? ఏంటి ఏమైంది సరిగ్గా చెప్పు. అంత నా వల్లే జరిగిందంటున్నాను. నేను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను, నువ్వేమో పర్లేదు పని అవుతున్నావు. ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అయిపోయిందో. ఇప్పుడు ఏమైందని? ఏం పర్లేదు, నాకేం కాదే. ఏడవకు. పర్లేదంటావా? పని అవుతుంటావా? నేను ఎంత కంగారు పడ్డాను. ఇప్పుడు సుజాత వాళ్ళకి ఏం చెప్పను? తెచ్చినా డ్రా అర్జెంట్గా తీసుకెళ్ళి. రే ఇంటికి రాలేదుగా? ప్రాబ్లం లేదుగా? ఎవరు డోర్ కొట్టినా దిగు. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఫోన్ చేయి. మల్లేష్ గారి నెంబర్ ఉందా? రే ఎలా వచ్చారు? వదిన బండి రోడ్ మీద ఉంది. వెళ్ళు. కేర్ఫుల్ సీను. తెచ్చినా మా ముందు 2 దారులు ఉన్నాయి. 1 మాణిక్యానికి భయపడి పారిపోవడం, 2 ధైర్యంగా ఎదిరించి నిలబడటం. మేము 2వ దారిని ఎంచుకున్నాం. ఏమే మాణిక్యాన్ని కొట్టింది గీళ్ళేనంట. గట్లనా? ఆ నల్లంగేసుకుండే కాపోరగాడే. అన్నా ఇక్కడ ఇట్లుందంటే సెంటర్లు ఉంటుందన్నా. నిద్ర లేదు కదా, తలకాయ వస్తుంది. జరుగుబే. రే చా చెప్పు. చాయ్ అయిందా? జల్ది తీసుకురా. మీరేంద్రా పొద్దున నాకేం వచ్చారు? మీకోసం మాణిక్య మనుషులు ఎత్తుకుతున్నారు. దొరికితే చంపేస్తారంట. నువ్వేంటి మాణిక్యం తెచ్చినావంట? తోయడం ఏంటి? కొట్టాం. రే దోశ అని చెప్పుకుని తిరుగుతున్నారా? కొత్త కొట్టిరు. మరి ఇంకెందుకు వచ్చారు? ఇది ఉన్నది తెలుసా? నడు చంపేస్తారు. పోనీ కలిసి ముందు. ఏంది ఆ మాణిక్యానికి ఇంకా భయపడుతురా? అన్నా అని మళ్ళా కొట్టాలి. ఏంద్రా కొట్టాలి? నడు బయట నడు ముందు. నడండి మరి. అది వచ్చేసాడు. మీరు కొట్లాడితే బయటగా కొట్లాడుకోరు. అనవసరంగా నాకేం ఖరాబ్ అవుతుంది. ఏంద్రా ఏంద్రా ఇది? ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది, ఈ తమ్మి గుచ్చుకుంటే చూసుకో. అసలు మీరు మాణిక్యం జోలికి ఎందుకు పోయినరా? నేను ఈ బస్తీ కార్పొరేటర్ అయి ఉండి ఆంతో మాట్లాడనికే బుగులు పడతా. గసోటిది మీరు అంతానికి పోయి తోస్తారు. కొట్టినాం. నువ్వు నర్సింగ్ కొడుకు కాదు? నర్సింగ్ యాదవ్. గదికే అన్ని అయ్యే బుద్ధులు వచ్చినాయి. నువ్వేంద్రా నీ కథ ఏంది? అసలు మీ అయ్యి బస్తీకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇప్పటిదాకా నాతో చిన్న హెల్పింగ్ కూడా అడగలేదు. గసోంటిది ఇవాళ పొద్దుగాలు వచ్చి నా ఇంటి తర్వాత దబా దబా కొట్టి అక్క లేవు ఆ మాణిక్యం కూడా నా కొడుకు నేను చేస్తాడని నెత్తి నోరు కొట్టుకుంటే నేను నిద్రగా లేచి బరాబరా ఊరుకొచ్చినా నువ్వేమి ఏసం కట్టుకుని నిలబడ్డావు. నువ్వు చేసిన పనికి ఆ మాణిక్యంగా నిన్నేం చేస్తాడని రాత్రంతా మీ అమ్మ కంటి మీద కునుకు లేకుండా బువ్వ తినకుండా ఏడుస్తున్నదంట. ఆ తల్లిని ఏడిపోయి నీ సిగ్గు లేదురా? తప్పేం లేదా? ఏదో పని చేసేది కాక జవాబిస్తావు. చూడు తమ్మి, నువ్వేం బుగులు పడుకో. నాకు ఎమ్మెల్యే పీవీఆర్ అన్న బాగా తెలుసు. పీవీఆర్ ఎంత చెప్తే ఆ మాణిక్య గారికి అంత. నిన్ను పీవీఆర్ దాన్ని తీసుకుపోయి మాట్లాడించే బాధ్యత నాది, సరేనా? ఏయ్ చల్ నడు నవ్వుతలకి నడు నిండ్లకో దా. సార్ మీ బామర్కి
టికెట్ ఇచ్చారట ఇందులో మీ అస్తం ఉందా? అరే అనుకో అమ్ముంది అక్కుంది ఆ తర్వాత బయట వాళ్ళకి ఎవరా? నథింగ్ నథింగ్ ప్రెస్ మీట్ లో చెప్తాం కదా వెళ్ళా అరే తీసుకోవా ఏమరా సత్యబాబు మన వాళ్ళందరూ వచ్చారా ఠీకే పెద్దమ్మ తల్లి సలవు చూడు ఎక్కరేస్తా అన్నా నమస్తే. కాంతాబాయ్ చెప్పినా తమ్ముడు వస్తుండదా రండి రండి రండి. ఏందే మీరు ఇంతంత లేరు కోపం వస్తే కొట్టేస్తారా చిన్న పెద్ద లేదు అలా అంటారండి సార్ అనంటే ప్రాణం వస్తాను సార్ ఇంత మాట కూడా ఉంచేవాను కదా సార్ కావాలంటే మా ఫ్రెండ్స్ కదా సార్ నేను ఎవరు సీనియర్ అంటారు సార్ మానకి తమ్ముడు అంటారు సార్ అలా ఉండేవాడు సార్ ఏమడిగాను సార్ నేను చిన్న హెల్ప్ అడిగాను సార్ దానికి అందరి ముందు పొర చెత్త అడగలను సార్ ఎలా ఉంటుంది సార్ తన వాళ్ళు తను చూసుకోపోతే ఇంకెవరు చేస్తుంటారు సార్ నేను మీకు తెలియదు సార్ కానీ మీరు చాలా అభిమానం సార్ చెప్పకూడదు కానీ పార్టీ కోసం చాలా చేశారు సార్ మీ మీటింగ్లు అంటే మేమే సార్ బయట జనరల్ పార్టీ బ్యానర్లు కట్టేది అంతెందుకు సార్ మన కార్పొరేట్ ఎలక్షన్లో నేను దొంగట్లేసాను సార్ తర్వాత ఏంటి సార్ పోలీసులు తెలిసి మా పిల్లలకి తిన్నాను సార్ వీళ్ళకి చాయ్ ఓకే సార్ అయినా మేము ఎవరు చెప్పుకోలేదు సార్ ఇందులో నాకు రూపాయి కూడా మిగలదు సార్ ఇప్పుడు ఈ బాబ్జీ బాగుంటాడు సుహాకెడ్డి బాగుంటాడు సార్ మధ్యలో ఈ మాణికి నేను చంపాసి మా 2 రోజుల నుంచి అన్న ముట్టుకోవట్లేదు సార్ ఈ మాట అయితే నిజమన్నా. చెప్పు బుగులు పడకు. అయినా నాకు అన్న మీద అలాంటి ఏం లేవు సార్ ఇప్పుడు విషయం లేదు సలాం కొడతాను సార్ ఆ రోజు కూడా అన్నను కావాలని నేను తెలియదు సార్ నాకు కలటలు జరిగిపోయింది అంతే గదే నేను చెప్తే కదా అన్న ఏదో చిన్న పోరగాండ్లు. జరిగిందే జరిగిపోయింది సార్ మీ అన్న నమ్ముకున్నాం అన్న మిమ్మల్ని నమ్ముతున్నాడు మీరు ఎట్లా అంటే అట్లా చెప్పినట్టు చేస్తాం ఇక అంతా నీ చేతిలో ఉన్నదన్న నీ ఇష్టం మళ్ళా. అన్న నమస్తే ఆ సీనిగాడి బాబన్న అన్న నమస్తే అండి నమస్తే. రాదా మీ కూర్చో దందా గిట్ట జోరుదారు నడుస్తున్నట్టుంది చెల్లెమ్మ గిట్ట మంచుకుని రా ఏందా ఈ పోరగాలతో కొట్లాటలు కిరికిర్లు 1 మినిట్ గట్లనే రండి రండి రండి. ఖతం చేసేస్తానమంట అలా చంపని నీ మనుషులు తిరుగుతున్నట అరే ఆడేదో గల్తీలో నూకిండు నువ్వేమైనా చేసినావు అనుకో నిజంగానే నిన్ను కొట్టిననుకుంటారు పబ్లిక్. అరే మన పోరగాల మనం చూసుకోపోతే ఎట్లా యూత్ మన యూత్ బి కావాలి కదా. నువ్వు ఇప్పుడు గుండగానివి కాదు పొలిటీషియన్వి. పాలిటిక్స్ రా దమ్ము కాదు కావాల్సింది ధమాకు. గుండాయిజానికి పాలిటిక్స్కి చాలా ఫరక్ ఉన్నది. పాలిటిక్స్ లా రివెంజ్ ఉండవు అన్ని కాంప్రమైజ్లే. రుబాబ్ చేయనికి మన అధికార పార్టీ కూడా కాదు అపోజిషన్. అరే ఓ లడ్డు మొదలు నీకు ధమాకు లేదురా చిన్న చిన్న మ్యాటర్లో అన్నం కూస్తారా మీరు మేనేజ్ చేసుకోవాలి. గలత్ లేదని రివర్స్ అయింది అనుకో ఆడు హీరో అయిపోతాడు. ఇట్లా చిన్నోళ్ళని పెద్దోళ్ళని చేస్తారా మీరు? సార్ ప్రెస్ మీట్ టైం అయింది వస్తున్నా మాణిక్యం ఏదో పోరగాడు నీ తమ్ముడు వస్తుంటాడు మాఫ్ చేయమంటాడు కదా వదిలి చూడదు. కాంతాబాయ్ తమ్ముతో మొత్తం మాట్లాడేసిన పూరా కాంప్రమైజ్ ఏం ఫికర్ చేయకు. ఏడాడు అన్న సారి చెప్పు ఇంకేంది ల్యాండే కదా ఇచ్చేస్తాడు. అదెలా కుదురుతుంది సార్ ప్రాబ్లం అంతా ల్యాండ్ గురించే కదా సార్ మీరేదో సెటిల్ చేస్తారనుకుంటే మీరేలా మాట్లాడతారని సార్ ఏం మాట్లాడుతుంటాడు చూసావా తక్కువడు కాదా నీడు నేను చెప్పలే జాదు జాదు నీడు అన్నా ఇది ఎక్కడితో వదిలే ఇది నీ తానికి వచ్చే మ్యాటర్ కాదు నీ చూసుకుంటా. నడిమిట్లో నన్ను అవలాగానే చేస్తున్నా ఇంకా జిందగీ పార్టీ ఆఫీస్ కాబట్టి బతికిపోయినావు లేదంటే ఒక్కో నా కొడుకుని మొక్కలు మొక్కలుగా నరగటోడ్ని. లడ్డు ఎందుకు తొందరపడుతున్నావు మ్యాటర్ ఇక్కడితో అయిపోలే రా రాకనే పోతుంటే అరే నీ కొడుకోవాలి చెప్తారయ్యా ఏదో పోరగాళ్ళం తోలుకొచ్చిన చూడు అందుకు నేను కొట్టుకోవాలి చెప్పుతోటి కున్నా కొడుకులు వీళ్ళేం చేస్తారు కాలు పట్టుకుని సారీ చెప్పేస్తారు అనుకున్నా అన్న నువ్వు ఒక్కసారి నోనేసరికి నా కొడుకులు మత్తులు పోయే వాళ్ళంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదా అన్నా
కాంతకైనా ఫీల్ అవుద్దేమో. రేయ్ అక్క ఫీల్ అవుద్ది బాగా పెడిస్తాడంటే పని జరగదు అక్కడ. తర్వాత సారీ చెప్పి అంతా కవర్ చేసేచ్చు ఎటి. అన్నా ఆ పేపర్ లో చూసినాకనే కదన్నా నువ్వు రివర్స్ అయినావు. కరెక్ట్ అలా వీక్నెస్ మీద కొట్టినావన్నా. మనం మాట్లాడితే ఏమనుకోదా? నిన్న సైట్ కూడా మాణిక్యాన్ని నువ్వు కావాలని ఎత్తేసినావు కదా. అవును కదా, నీకు చెప్పిన కదా. రేయ్ నీకు చెప్పి సత్యబాబు సెల్ ఇచ్చావా? ఇప్పుడు వచ్చినా 6600 పెద్దది. అయితే మా గురించి బాగానే రాత్తలే. సరే కానీ ఆ లడ్డుగాడు ఏం ప్లాన్ చేస్తారని డౌట్ అన్న. రేయ్ లడ్డుగాడు ఏం సీనియర్రా. ఇదిగో లడ్డుగాడు సిస్టర్కి అన్నకి లింక్ ఉంది తెలుసు నీకు? అది కానీ లేకపోతే ఎప్పుడో దుబ్బేమన్నాడు. ఆడికని సీనియదా? అర్థమైంది. నేను అప్పుడే చెప్పిన పార్టీ ఆఫీస్లో లొల్లొద్దని. అదే మన లక్. పార్టీ ఆఫీస్ లో పెట్టుకుని బొక్కలో పడ్డారు. ఇప్పుడు చూడు అవతల పట్టి కాల్ చేస్తాం. కాలేంటి బెయిలే వచ్చింది. నేను చెప్పిన కదా బెయిల్ వస్తుందని. చెల్లిస్తే రాదా బాబా? సీను మ్యాటర్ మొత్తం పబ్లిక్ అయిపోయింది. పేపర్లంతా న్యూస్. సుధాకర్ రెడ్డి ల్యాండ్కి నాకు సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చాడు. దెబ్బతో ఆ మాణిక్యం డ్రాప్ అయిపోయాడు. ల్యాండ్ మనకే వచ్చింది. బయట ఇప్పుడు నీకు మామూలుగా లేదు, పెద్ద హీరో అయిపోయావు. ఇప్పుడు నీ మీద చెయ్యి పడినా అది పెద్ద న్యూస్ అయిపోతుంది. అన్న రాన్న సైన్ పెట్టన్న. ఇక్కడ కాదన్న ఇక్కడ అన్న. అన్న ఆ రోజు ఏదో తెలియకుండా కొట్టినన్నా, తప్పైతే క్షమించన్నా. ఆ రోజు రాత్రి అమ్మాయితో అన్న ఈ వాచ్ నీ చేతిలోనే బాగుంటా అన్న. అన్న తీసుకో అన్న, పెట్టుకోన్నా. అన్న వస్తున్నా పోలీస్ స్టేషన్. సిఐ మన ఫేవర్ ల్యాండ్. నీకు ఎప్పుడైనా ఏదన్నా నీదేంద్రా కండోమ్ విత్ మల్లికా షరావత్. వాడేసావా?